అందరికీ నమస్కారం. నా పేరు మొవ్వల శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, అలాగే బొబ్బిలి నియోజకవర్గ ఇన్ఛార్జిని. మొన్న కామటపల్లిలో కాలేజీల దగ్గర ఈవ్ టీచింగ్ జరిగింది. తారాస్థాయిలో ఈ ఈవ్ టీచింగ్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలు, మహిళలు మరి అనేక ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది. మరి అలాగే మొన్న పట్టుబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ ప్రస్తుతం ఈ అధికార పార్టీ కూటమి ప్రభుత్వం వాళ్ళు కొమ్ము కాసి వాళ్ళ పక్కన సపోర్ట్ చేస్తున్నారని తెలిసింది. మరి కూటమి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినప్పుడు కూడా తప్పు నేరం చేశారు అని అంటే అది శిక్షించడం తప్పకుండా శిక్షించాల్సిన అవసరం ఉంది. మరి కూటమి ప్రభుత్వాలే మరి ఇటువంటి తప్పుడు చర్యలకి ప్రోత్సహిస్తూ ఉంటే మరి ఎంతవరకు ఇది సంబంధించిన నిర్భయ చట్టం ఉంటుంది, అలాగే ఫోక్సో చట్టం ఒకటి ఉంది. మరి అలాగే అనేక సెక్షన్లు ఉన్నాయి, ఐపీసీ సెక్షన్స్, అనేక సెక్షన్స్ ఉన్నాయి. ఈ విధంగా దీని మీద వాళ్ళకి ఏవైతే అప్లికబుల్ అవుతాయో వాళ్ళ మీద ఈ సెక్షన్స్ ప్రయోగించి వాళ్ళు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. పట్టుకుని ఏదో చీవాట్లు పెట్టి ఒగిస్తే మళ్ళీ మామూలు యథాస్థాయిగా కంటిన్యూ చేస్తారు. కాబట్టి ఎవరికైనా ఒకరికి సరైనటువంటి శిక్ష పడినట్లయితే యువత జడుస్తారు, మళ్ళీ చక్కనటువంటి మంచి త్రోవలో నడవడానికి అవకాశం ఉంటుంది. ఈ టీచింగ్ జరగడానికి ముఖ్య కారణం ఈ గంజాయి, మందు విచ్చలవిడిగా ఈ ప్రభుత్వం పబ్లిక్లోకి విడిచిపెట్టడం వల్ల ఇది జరుగుతూ ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఇదొక్కటే. అయితే దీన్ని మనం నివారించాలి అని అంటే నివారించడానికి మన సోర్సెస్ లేవు. ఎక్కడ చూసినా ఈ డ్రగ్స్, గంజాయి, మద్యం ఏరులే పారుతూ ఉంది. యూత్ పెడతామని పెట్టి ఈ మద్యం, గంజాయి విచ్చలవిడిగా ఉపయోగించడం వల్ల వాళ్ళ మతిస్థిమితం కోల్పోయి రోడ్డు మీద వెళ్తున్నటువంటి మహిళల్ని, ఆడపిల్లల్ని అనేక రకాలుగా అసభ్యకరమైనటువంటి పదజాలంతో వాళ్ళని ఈవ్ టీచింగ్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం చేస్తూ ఉన్నాం. వీళ్ళపైన తక్షణమే ఏవైతే ఫోక్సో చట్టం, అలాగే ఈవ్ టీచింగ్ ఈ చట్టాలకు సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అప్లికబుల్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.